ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం. నేను మీ బలరాం తల్లప్రగడ. ఈరోజు దానాపూర్ ఎల్బీ నగర్లో కొలువై ఉన్న శ్రీ వరదాంజనేయ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. దేవస్థానం సుమారు 500 సంవత్సరాలకు పైబడిన ప్రాచీన చరిత్ర కలిగి శ్రీ వ్యాసరాయల వారి కాలంలో నిర్మించబడినదిగా భక్తులు ఇక్కడ వరదాంజనేయ స్వామి వారి విగ్రహం శంఖం చక్రం కలిగి ఉండటం అత్యంత విశిష్టమైన దైవిక లక్షణం. సాధారణంగా హనుమంతుని రూపంలో కనిపించిన ఈ శంఖ చక్రాలు ఈ దేవాలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రసాదిస్తున్నాయి. స్వామివారి విగ్రహాన్ని మీరు స్వయంగా పరిశీలిస్తే శంఖం చక్రతో కూడిన స్వామివారి దివ్య స్వరూపాన్ని స్పష్టంగా చూడవచ్చు. 732 విగ్రహాలు కలిసినట్టుగా చరిత్ర చెప్తామండి. అలా 732 విగ్రహాల్లో ఈ మన ఎల్బీ నగర్లో దానాపురం ఈ విగ్రహం కూడా ఒకటి. దాని గుర్తులు ఏమయ్యా అంటే ఆయన ఎక్కడ ఇచ్చినా కూడా శంకు చక్రాలు ఉండేట్టుగా కూడా స్వామివారికి ఏర్పాటు చేశారు. ఆ గుర్తులతోనే వ్యాసరాయ ప్రతిష్ట అని చెప్పేసి చెప్పడం అవుతుంది. చూసారా, స్వామివారికి శంకు చక్రాలు 2 అడుగులు ఉన్నాయి. దాని కింద కూడా రాతితో కూడా చెక్కడం ఉంటాయి. ఇదంతా కూడా వ్యాసాయ ప్రతిష్టగా చెప్పబడుతుంది. ఈ స్వామి కూడా మహామహత్యమైనటువంటి వాడు. కోరిన కోరికలన్నా కూడా తీరుస్తూ భక్తులు కొంగు బంగారంగా స్వామి ఇక్కడ నెలవైంది. ఈ ఆలయంలో శ్రీ వరదాంజనేయ స్వామి వారితో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి వారు మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ దేవస్థానంలో సంవత్సరం పొడుగునా అనేక పర్వదినాలు, పండుగలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. ఈ దేవస్థానంలో ప్రతి మంగళవారం భక్తులకు ఉచిత అన్నదానం కూడా నిర్వహించబడుతుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం సనాతన ధర్మంలో అత్యుత్తమైన సేవల్లో ఒకటిగా భావించబడుతుంది. అన్నదానం మహాదానం అనే భావంతో నిర్వహించబడే ఈ సేవ ద్వారా అనేక మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకొని స్వామివారు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ పక్కనే రాజరాజేశ్వరి కూడా ఉంది. రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి మరి ఈయన కూడా మహత్తరమైన శక్తి వాడు. చూశారు కదా, ఈ స్వామి నిత్యం కూడా అభిషేకాలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ నిలబడి ఉన్నాడు. లలిత సహస్రనామం 1,00,000 కోటి పారాయణ విష్ణు సహస్రనామం కూడా అట్లే కోటి పారాయణ. ఇప్పుడు సౌందర్య లాగది శివానంద లాగది పారాయణ చేయాలని ఇక్కడ కనిపిస్తున్నది రాహు కేతు. రాహు అన్ని కూడా జాతక పరంగా బాగాలేని వారికి, ఆడవారికి, మగవారికి ఇద్దరికి కూడా సమాన దోషాలు జాతకంలో. రాహు ప్రభావం వల్ల వైధవ్యం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి శారీరక ప్రమాదం కూడా జరుగుతుంది. అలాగే రాహు దశ బాగాలేనప్పుడు వాహన ప్రమాదాలు, అపరుచి దోషాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే రాహుకేతు జాతకంలో కనుక సమసంప్రగాల్లో ఉంటారు కాబట్టి ఎక్కువ వారు కూడా గ్రహాలని ఒక పక్క బంధించబడి దాని కారక దోషం ఉంటుంది. ఈ కారక దోషం సమయం నడుస్తున్నప్పుడు జాతకంలో ఉన్న సమస్యలే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రాహుదశ కేతుదశ ఈ యొక్క కారక దోషం వల్ల అనేక సమస్యలు అనుభవిస్తుంటాయి ప్రపంచం మొత్తం. కాబట్టి కాలసర్ప దోషం అనేది మహా భయంకరమైనటువంటి ప్రమాదమైనది. కాబట్టి ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఈ రాహు కేతువులు గనక పూజ చేసినట్లయితే ఆ దుష్ప్రభావం కొంతగా తగ్గించుకునే అవకాశం బాగా ఉంది. దాన్ని ఉద్దేశించే ఈ దానాపురం ఆంజనేయ స్వామి గుడి ఎల్బీ నగర్లో నవోదయ కాలనీ నెంబర్ 3లో ఈ యొక్క విగ్రహ ప్రదర్శనలు చేయడం అనేది ఈ ఆలయ ప్రాంగణము శ్రీ 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 దానాపుర వరదాంజనేయ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం సంస్థలో మహా విశేషమైనది అంటే స్వామివారు కూడా మరి వ్యాసరాయ ప్రతిష్ట చెప్పబడుతున్నది. ఇది సుమారుగా 17వ శతాబ్దంలో అనిగా చెప్పబడుతున్నది. ఈ స్వామివారికి శంకు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మహా విశేషమైన దేవాలయం. ఈ దేవాలయ మహత్యం వల్ల
మరి వచ్చిన భక్తులందరికీ కూడా కోరికలు ఎంబడే తీరుతుంటాయి. అటువంటి మహత్తరమైన ఆంజనేయ స్వామి స్వామి వారికి భక్తులు తెచ్చే వరకు నిలవై ఉన్నారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే రాహుకేతువులు కూడా ఉన్నారు. మన యావత్ భారతదేశంలో కూడా రాహుకేతు విగ్రహాలు మొట్టమొదటిగా కాళహస్తి చూపెడతాయి. మనకి రాహుకేతు దేవాలయం అంటే కాళహస్తి చూపెడుతుంది. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం. కాబట్టి మరి భక్తులందరూ కూడా వచ్చి ఆ రాహుకేతు చేసుకుని స్వామి వారి యొక్క ఏదైతే సమస్యలు ఉంటాయో, రాహుకేతు సంబంధించిన సమస్యలు అయితే ఉంటాయో ఆ పూజ ద్వారా తొలగించుకోవాల్సిందిగా భక్తులకి విజ్ఞప్తి చేయండి. ఈయన ఈ రాహుకేతు దగ్గరగానే అందుబాటులోనే ఉమామేశ్వర స్వామిని ప్రశ్నించాము. మరి రాహుకేతువులు ఎక్కడ ఉంటే ఆ శివుడు అక్కడ ఉంటే వారి ప్రభావం ఎక్కువగా కూడా మరి పెరిగిపోకుండా ఆ శివుడు వారి యొక్క రక్షణలో మరి ఆధీనంలో కూడా ఆ శివుడు ఉంటాడు. మన ఆలయాలను మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఇది ప్రతి భక్తుడి బాధ్యత. మన దేవాలయాలను పవిత్రతను కాపాడుతూ వాటి అభివృద్ధికి మనం వంతు సహకారం అందిద్దాం. ఆలయాలు మన సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలు. వరదాంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకునే రూట్ మ్యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల చరిత్రలు, స్థల పురాణాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ద్వారా మరొక భక్తుడికి ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకునే అవకాశం కూడా లభించవచ్చు.